యత్ర నార్యంతు పూజ్యంతు రమంతే తత్ర దేవతాః. ఇది మన పురాణాల్లో స్త్రీల పట్ల చూపిన గౌరవ భావం. మహిళలను ఎంత గౌరవంగా చూడాలో చెప్పిన పురాణాలు నస్త్రీ స్వాతంత్ర్యమనర్హతి అని కూడా చెప్పాయి. వ్యక్తిత్వం, సౌందర్యం, జ్ఞానము, విచక్షణ పుట్టుకతో సొంతం చేసుకున్న స్త్రీ యుగాలుగా స్వాతంత్ర్యం కోసం, సమానత్వం కోసం ప్రతి క్షణం పోరాడుతూనే ఉంది. దేవతగా పూజించబడాలని కోరుకోకపోయినా సమానత్వం కోసం నేటి స్త్రీ పట్టుబడుతోంది. ఒకవైపు ఇంటిని చక్కదిద్దుకుంటూనే చలం ఏనాడో చెప్పినట్టు ఆత్మిక స్వాతంత్ర్యంతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యం కోసం అహర్నిశలు శ్రమిస్తోంది. విద్యా, ఉద్యోగావకాశాల కోసం పోరాడుతోంది. వ్యక్తిత్వం కోసం, ఆర్థిక స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం తుదివరకు ఎదురయ్యే ప్రతి పోరాటం చేస్తూనే ఉంది. ఆధునిక స్త్రీ చరిత్రను తిరగరాస్తుంది అని గురజాడవారు కన్యాశుల్కంలో చెప్పిన మాట నేడు అక్షరాలా నిజం చేసింది. మహిళలు పురుషులతో ఎందులో తీసిపోయారు? మానవత్వం చూడాలా? మదర్ థెరేసాను చూడు. గుండెబలం లేదా? కల్పనా చావ్లాను, కిరణ్ బేడీలను చూడు. కండబలం కావాలా? రాణి రుద్రమను, మేరీ కోమ్లను చూడు. రాజకీయవేత్తలు కావాలా? ఇందిరాగాంధీ, సరోజినీ నాయుణ్ణి చూడు. దేశం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్న మహిళా సైనికులను చూడు. భ్రూణహత్యలు దాటుకొని, చీత్కార తిరస్కారాలను దాటి, లైంగిక దాడులను, ఎన్నెన్నో కష్టాలను, కన్నీళ్లను దాటి అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ మహిళలు నేడు విజయబావుటా నెగురవేస్తున్నారు. ఎన్నో అవమానాలు, వేధింపులను విజయానికి సోపానాలుగా మార్చుకున్న ఎందరో వీరవనితలు, ధీరవనితలు వీళ్ళు. మాతృమూర్తిగా, సోదరిగా, స్నేహితురాలిగా, భార్యగా, కూతురిగా అపరిమిత ప్రేమను పంచుతోన్న మహిళకు సమానత్వం కోసం చేస్తోన్న పోరాటానికి ప్రతిఫలంగా దక్కుతున్నదేమిటి? అత్యంత సహజమైన, సున్నితమైన, పరస్పరాధారితమైన స్త్రీ-పురుష సంబంధం నేడు వికృత రూపాన్ని దాల్చి స్త్రీల మానప్రాణాల్ని బలిగొంటోంది. యాసిడ్ దాడులు, వరకట్న వేధింపులు, అత్యాచారాలు ప్రతినిత్యం మన ముందు జరుగుతూనే ఉన్నాయి. ఎందరో మహిళలు నిస్సహాయులై వేధింపులకు బలవుతూనే ఉన్నారు. దేశాన్నే కదిలించివేసిన నిర్భయ ఉదంతం కళ్ల ముందు చెదరకముందే మరో అభయ ఉదంతం. ముక్కుపచ్చలారని పసికందుల నుండి ముసలి వగ్గుల దాకా ఎవ్వరినీ వదలకుండా మదాంధులు రోజుకో నిర్భయ, పూటకో అభయ, గంటకో రమీజాబీని బలి తీసుకుంటూనే ఉన్నారు. ఇన్ని బాధలను చిరునవ్వుతో తుడిచి విజయ శిఖరాలను అధిగమిస్తోన్న ఓ మహిళా, నీకివే పాదాభివందనాలు. మహిళలపై జరుగుతోన్న దాడులను అరికట్టడానికి మనం ప్రతినబూనుదాం. స్త్రీ శక్తిని సంపూర్ణంగా వినియోగించుకున్న సమాజమే సంపూర్ణ సమాజం. స్త్రీలను గౌరవిద్దాం, సగభాగమిద్దాం, మనిషిగా గుర్తిద్దాం. స్త్రీ సమానత్వం కోసం అందరం పునరంకితమై పోరాడుదాం. వీటికోసం నాట్స్, ఉత్తర అమెరికా తెలుగు సంఘం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది.